సంస్కృతి సాంప్రదాయాల నడుమ మేడారానికి బయలుదేరారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనుంది. సమ్మక్క భర్త పగడిద్ద రాజును మేడారానికి తీసుకెళ్లడంతో కీలక ఘట్టం ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారాలమ్మ జాతరలో పగడిద్ద రాజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలోని గిరిజన పూజారులు భక్తి శ్రద్ధలతో పగడిద్ద రాజుకు పూజలు చేశారు. పగడిద్దరాజు ఆలయంలో గిరిజన సాంప్రదాయ రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. మేడారానికి పగడిద్దరాజు బయలుదేరాకే జాతర ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. పగడిద్దరాజును కొలిచే కోయదొరలు వారి సంస్కృతికి అద్దం పట్టేలా మేడారానికి సాగనంపారు. ఉదయం తెల్లవారుజామున 5 ముత్తైదువులను పంపించి గుడిని శుద్ధి చేయించారు. తలపతి అయిన పెనక వంశీయుల దగ్గరకు వెళ్లి పనిముట్లను శుభ్రం చేసి ముగ్గులు వేశారు. దేవునికి సంబంధించిన పగడిద్దలను సిద్ధం చేసి శివశక్తుల మధ్య గుడి చుట్టూ ఊరేగించి తదనంతరం అరణ్యం గుండా మేడారానికి పగడిద్ద రాజును గిరిజన పూజారులు కాలినడకన తరలిస్తున్నారు. మేడారంలో సమ్మక్కతో వివాహం అనంతరం తిరుగు ప్రయాణం అనంతరం మరుపెళ్లి జాతరను పూనుగొండ్లలో ఘనంగా నిర్వహిస్తారు. పూర్వం నుంచే పూనుగొండ్లలో పగడిద్ద రాజును కొలుస్తున్నారు. గిరిజనుల కొంగు బంగారంగా కొనసాగుతున్న సమ్మక్క సారాలమ్మ జాతరలో భాగంగా 1986 నుంచి మేడారానికి పగడిద్ద రాజును తరలిస్తూ ఉన్నారు. అంతకుముందు పగడిద్ద రాజును గ్రామంలోనే కొలిచేవారు. పూనుగొండ్లలో వెలిసిన పగడిద్ద రాజు తన భార్య సమ్మక్క మేడారంలో కొలువు తీరిందనేది పూనుగొండ్ల కొత్తగూడ ఏజెన్సీ ఆదివాసీల విశ్వాసం. దీంతో అప్పటి ఆదివాసీలు మేడారానికి వెళ్లి సమ్మక్కను పూనుగొండ్లకు పంపాలని కోరగా దీనికి స్పందించిన పెద్దలు బంగారమిచ్చి తీసుకువెళ్లాలని సూచించారు. అంత స్తోమత తమ వద్ద లేదని చెప్పి సమ్మక్కను అక్కడే ఉంచాల్సి వచ్చిందని పూర్వీకులు ఇప్పటికీ చెబుతున్న కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి మేడారంలో సమ్మక్క సారాలమ్మ జాతర కొనసాగుతూ ఉండగా పగడిద్ద రాజును పూనుగొండ్ల నుంచి తరలించే కార్యక్రమాన్ని గిరిజన పూజారులు చేపట్టారు. మహాజాతర నేపథ్యంలోనే పగడిద్ద రాజు దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. గట్టుకు వెళ్లేలా ప్రత్యేక రహదారిని నిర్మించడం, బలిచ్చే గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. నూతనంగా పగడిద్ద రాజు సమ్మక్క సారాలమ్మ గద్దెలను ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతరకు గణపురం మండలం నగరంపల్లి నుంచి సమ్మక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర పయనమవుతోంది. వనదేవత సమ్మక్క సారాలమ్మ చెంతకు చేర్చడానికి నాయకపోడు పూజారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు నగరంపల్లి నుంచి నాయకపోడ్ల ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవర, పోతురాజు, కృష్ణస్వామి దేవతల ప్రతిమలను తీసుకొని మేడారం వెళతారు. వారం రోజుల పాటు కాలినడకన దట్టమైన అడవి ద్వారా ప్రయాణించి తల్లుల దగ్గరకు చేరుకుంటారు. సమ్మక్క సారాలమ్మలతో పాటు లక్ష్మీదేవర, పోతురాజు, కృష్ణస్వామి దేవతలు పూజలు అందుకున్న తర్వాత నాయకపోడ్ జాతర ముగిసే సమయానికి నగరంపల్లికి పయనమవుతారు. ఈ క్రమంలో నాయకపోడ్లు గిరిజన దేవతలకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీదేవరను నాయకపోడులు 70 ఏళ్ల నుంచి మేడారం తీసుకువస్తూ ఉన్నారు. ఇది పూర్వీకుల ఆచారంగా గిరిజనులు భావిస్తూ ఉన్నారు. ఆదివాసీ నాయకపోడు సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వనజాతర తొలి దర్శనంగా ములుగులో విలసిల్లుతున్న గట్టమ్మ తల్లికి ఎదురు కోడిపిల్ల పండుగను గిరిజనులు నిర్వహించారు. నాయకపోడ్ల ఆచార వ్యవహారాల మేరకు డప్పు చప్పుళ్లు, లక్ష్మీదేవర నృత్యాలు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో ములుగులోని గట్టమ్మకు ఎదురు కోడిపిల్ల పండుగను చేశారు. మేడారం సమ్మక్క సారాలమ్మలను దర్శించుకునే భక్తులు తొలుత గట్టమ్మను దర్శించుకుంటే క్షేమంగా వెళ్లి లాభంగా వస్తారనేది గిరిజనులు, మేడారం భక్తుల విశ్వాసం. మహాజాతర ప్రారంభానికి ముందే పగడిద్ద రాజు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పయనమయ్యారు. సమ్మక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర నగరంపల్లి నుంచి మేడారం చేరుకోవడం ఆనవాయితీయే. అయితే అదే సమయంలో మేడారంలో మండమెలిగే పండుగను నిర్వహించడంతో మేడారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. దీనికోసం మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయం, కన్నేపల్లిలోని సారాలమ్మ ఆలయాల్లో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర తొలి అంకానికి తెరతీస్తారు. సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన చందా వంశీయులు, కన్నేపల్లిలోని సారాలమ్మ ఆలయంలో కాక వంశీయులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో గిరిజన మహాకుంభమేళా మేడారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది.
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో మేడారం వచ్చే భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క. భక్తులు ఓపికగా సంతోషంగా జాతరకు వచ్చి వెళ్లాలని ఆమె సూచించారు. వనదేవతల దగ్గరికి వచ్చే భక్తులు తోటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా మొక్కులు చెల్లించుకోవాలని తెలిపారు. గద్దెల దగ్గర క్యూలైన్లో కానీ జాతర ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసులకు సహకరించాలని సీతక్క పేర్కొన్నారు. ఓపికగా రండి, సంతోషంగా రండి, సంతోషంగా పోండి. నిన్న కొంతమంది ఆ గ్రిల్స్ ఎక్కి దుంకుతున్నారు, లేదా గ్రిల్స్కు కింద కొంచెం గ్యాప్ ఉంటే దాంట్లో కింద నుంచి జ్వరపడుతున్నారు. ఇక ఎవరైనా కోపం రాదా అంటే కోపం వస్తుంది, పోలీస్ అయినా ఎవరైనా. ఎందుకంటే అది ఎక్కి దిగాల్సినంత అవసరం ఏముంటుంది. అది బయట నుంచి అందరికీ క్యూ లైన్లు ఉన్నాయి. అందరూ దేవుని దగ్గరకు వచ్చేదే భక్తితోటి, మరి మంచిగా మొక్కుకోవాలని. అక్కడికి వచ్చి కూడా అడ్డదిడ్డంగా వస్తే అది ఇబ్బందికరం. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒక రోజు గడపడానికి రండి, ఒక పూట గడపడానికి రండి. అక్కడ ఎక్కడే ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. మన వాళ్ళు చేసే మిస్టేక్స్ తోటే ఒకరు వెహికల్ వస్తుంటుంది, తక్కువ ఓవర్టేక్ చేసి అక్కడ పోయి ఇరుక్కపోతాడు. యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి, ట్రాఫిక్ అన్నీ జామ్ అవుతుంది. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ కూడా పాటించండి. ఇది మీ అందరికీ విజ్ఞప్తి. లేకుంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. వచ్చేటువంటి భక్తులు అన్యం పుణ్యం తెలియనటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చేసే తప్పులకు వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనం పాపాలు తప్పులు అన్నీ కడిగేసుకోవాలని మొక్కుకోవడానికి వస్తున్నాం. మనం చేసే తప్పిదాల మూలంగా ఇతరుల ప్రాణాలకు నష్టం జరగకూడదు, ఇతరులకు హాని జరగకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఓపికగా రండి, సంతోషంగా రండి, సంతోషంగా పోండి. నిన్న ఇక్కడ అయిపోయి అమ్మా. మేడారం మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతర కోసం మేడారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే 8 గ్రామాల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం వనదేవతలకు మొక్కులు సమర్పించడమే కాకుండా 2 ఏళ్ల సంపాదన కేవలం జాతర జరిగే ఆ 4 రోజుల్లో సమకూర్చుకోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అమ్మల దర్శనానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తులు అక్కడ నిల్చుండే స్థలం నుంచి మొదలు తాగునీరు, తినే తిండి వరకు అన్నింటినీ కొనాల్సిందే. అంతేకాదు రవాణా అద్దెతో పాటు తల్లులకు సమర్పించే బంగారం, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, కోళ్లు, గొర్రెలు, మేకలు, మద్యం వంటి అన్ని వస్తువులు అక్కడే కొనుగోలు చేసిన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో కేవలం 4 రోజుల్లో మేడారంలో దాదాపు 1000 కోట్లలో వ్యాపారం జరుగుతుంది. మహాజాతర నేపథ్యంలో వ్యాపారం జోరుగా సాగడంతో పక్క రాష్ట్రాల వారు సైతం మేడారం వైపు దృష్టి సారించారు. తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మకాం వేస్తారు. మెట్రో నగరాల్లో ఉండే సౌకర్యాలను జాతర పరిసర ప్రాంతాల్లో కల్పించడమే కాకుండా వ్యాపార మెళకువలు పాటించి భక్తులను ఆకట్టుకుంటున్నారు. జాతర జరిగే 4 రోజులు లావాదేవీలు 100 కోట్లకు చేరుతుంది. మేడారం జాతరలో విగ్రహాలు ఉండవు, పురాణ కథలు ఉండవు. అక్కడ ఉండేది కేవలం ప్రకృతి చిహ్నాలైన గద్దెలు, వెదురు బుట్టలు. కానీ ఇటీవల కాలంలో ఈ జాతరపై వైదికీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజన పూజారులైన కోయల ప్రాధాన్యత ఇతర వర్గాల మూలంగా దెబ్బతింటోందనే వాదన వినిపిస్తోంది. పోరాట చరిత్ర మరుగున పడే స్థితి ఉత్పన్నమవడం,
కేవలం మొక్కులు ముడుపులు అనే ఆధ్యాత్మిక ఫ్రేమ్లోకి దీన్ని బంధిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. జాతర ప్రాంగణమంతా టెలికాం, శీతల పానీయాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల ఫ్లెక్సీలతో నిండిపోతోంది. భక్తుల రద్దీని కేవలం కన్స్యూమర్ బేస్గా చూస్తున్న కార్పొరేట్ శక్తులు అక్కడ ఆధ్యాత్మికత కంటే వ్యాపారానికే పెద్దపీట వేస్తున్నారు. తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున జాతరలో 251 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన మొత్తం లావాదేవీలు 1000 కోట్ల పైమాటే. దేవాదాయ శాఖ అంచనా ప్రకారం వ్యాపార లావాదేవీలు 750 కోట్లు అనుకుంటే మొత్తం 1000 కోట్ల పైమాటగా కనిపిస్తోంది. అధికారులు, సిబ్బంది, అలవెన్స్లు, భోజనాలు, నిర్వహణ ఖర్చులు వీటికి అదనమే అని చెప్పొచ్చు. భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ రాగా వ్యాపారం కూడా అదే దారిలో పుంజుకుంటోంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జాతరగా గుర్తింపు పొందింది మేడారం వనదేవతల జాతర. ఆధ్యాత్మిక పేరుతో కార్పొరేట్ శక్తులు గిరిజన సంస్కృతిని మింగేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేధావులు, గిరిజన బుద్ధిజీవులపై ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధ్యతను గుర్తు చేసి మేడారంను తన సహజ సిద్ధమైన పోరాట పటిమగల గిరిజన జాతరగా మార్చాల్సిన సామాజిక బాధ్యత తెలంగాణ సమాజం ముందు ఉందనేది గిరిజనుల మనోభావం. దట్టమైన అడవి చిట్టడవిగా మారుతోంది. పచ్చని అడవి కనుమరుగవుతోంది. పుష్కలమైన అటవీ సంపద కంటికి కనిపించటం లేదు. ఆదివాసీ సంస్కృతి అంతంత మాత్రమే అయిపోతోంది. మైదానంలా మారుతున్న వన జాతరపై 10 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. మేడారం జాతర అంటే వన జాతర. పెరుగుతున్న భక్తులు, తగ్గుతున్న అటవీ విస్తీర్ణం. మైదానంగా మారుతున్న అటవీ ప్రాంతం. ఒకప్పుడు మేడారం జాతర అంటే కంకవనాలతో కూడిన దట్టమైన అడవిలో నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గడిచిన దశాబ్ద కాలంగా భక్తుల సంఖ్య పెరగడం, అటవీ విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. వన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం పరిసర ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం పెంచడంపై అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో వన జాతర కాస్త జన జాతరగా మారింది. ఏ ఏటికా ఏడు అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు హామీ ఇస్తూనే ఉన్నారు. ఏ జాతరకు ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ఏ జాతరకు ఆ జాతర అన్నట్లు మాట ఇవ్వడం, జాతర అనంతరం మరిచిపోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు అడవులను పెంచుతున్నామని, ప్రాణకోటికి అడవులే జీవనాధారమని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా మేడారం యాక్షన్ ప్లాన్ కు మాత్రం చోటు దక్కలేదు. తాడ్వాయి, పస్రా అటవీ శాఖ రేంజుల కిందకు మేడారం అటవీ ప్రాంతం వస్తుంది. తాడ్వాయి రేంజ్లోని బోడగూడ బీట్ పరిధిలో 3360 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. దీని పరిధిలోకి సమ్మక్క సారలమ్మ గద్దెలు, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ అవుట్ పోస్ట్, చిలకలగుట్ట తదితర ప్రాంతాలు వస్తాయి. చెంపన్నవాగు, కన్నెపల్లి, ఊరాటం, నార్లపూర్, కాల్వపల్లి ప్రాంతాలు పస్రా అటవీ శాఖ రేంజ్లో నార్లాపూర్ బీట్ కిందకు వస్తాయి. దీని పరిధిలో 3330 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. మొత్తంగా మేడారం చుట్టుపక్కల 6630 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంటే దీనిలో 2500 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భక్తులు విడిది చేస్తున్నారు. జాతరకు వచ్చే
వచ్చే భక్తులు వసతి కోసం పందిళ్లు, వంట చెరుకు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, దుకాణాలు, షెడ్లు, రోడ్లు తదితర అవసరాలకు నేరుగా అడవులపై ఆధారపడుతున్నారు. ఫలితంగా చెట్లను నరకడం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. అటవీ శాఖ లెక్కల ప్రకారమే మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో 200 హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం పూర్తి మైదానంగా మారింది. అటవీ విస్తీర్ణం పెంచడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల మేడారం వన జాతర కాస్త మేడారం మైదాన జాతరగా మారిపోయింది. ఒకప్పటితో పోల్చితే మేడారం జాతరకు ఏడాది పొడవునా భక్తులు వస్తున్నారు. ఆదివారం సెలవు దినాల్లో వనదేవతలను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. మేడారం జాతర విశిష్టతలు, గిరిజన సంప్రదాయాలు తెలుసుకునేందుకు వీలుగా గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు. దీంతో ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులు ఈ మ్యూజియం ద్వారా గిరిజన సంస్కృతిని తెలుసుకునేందుకు వీలు కలుగుతోంది. ప్రస్తుతం పునరుద్ధరించిన జాతరలోని మార్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కానీ జాతర విశిష్టతలు, ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా జాతరకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే కంకవనాల విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకుంటేనే జాతర దేదీప్యమానమవుతుంది. మేడారం మైదానంలా మారుతోంది. అమ్మల చెంత కలకలలాడాల్సిన కంకవనాలు కంటికి కనిపించడం లేదు. వనసంబరమైనటువంటి ప్రకృతి పండుగ జనజాతరతో కృత్రిమమవుతోంది. పుట్టతేనె లాంటి స్వచ్ఛమైన తీర్థం సహజత్వాన్ని కోల్పోతోంది. మేడారం అడవుల నుంచి కెమెరామెన్ సునీల్తో కేకేహెచ్ ఎన్టీవీ వరంగల్. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతర చరిత్రకారులకు, సాహితీవేత్తలకు, ఆధ్యాత్మిక పరిశోధకులకు అందని ఓ మిస్టరీ. అంతు చిక్కని సమ్మక్క సారాలమ్మల అసలు కథ తెలుసుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సమ్మక్క సారాలమ్మలకు సంబంధించిన గతమేంటి అనేది భవిష్యత్తులో కూడా తేలే అవకాశాలు కనిపించడం లేదు. కోయ గిరిజనులు పాడుకునే పాటల్లో, చెప్పుకునే కథల్లో సమ్మక్క సారలమ్మల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది తప్ప ఎక్కడా లిఖితపూర్వక గ్రంథాలు కానీ, శాసనాలు కానీ లేవు. ఉన్న ఆ గ్రంథాలు కూడా ఒకదానితో మరొకటి సంబంధం లేనివే. సమ్మక్క మహిమాన్వితురాలు అనేది కథల్లో, పాటల్లో కోయలు చెప్పుకుంటారు. సమ్మక్క సారలమ్మలతో పాటు జంపన్న, నాగులమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కాకతీయులతో జరిగిన యుద్ధంలో నేల కొరిగారు అనేది ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ. జాతి విముక్తి పోరాటంలో అసువులు బాశారు కాబట్టే జనం వారిని ఆరాధిస్తున్నారని చెబుతూ ఉంటారు. సమ్మక్క సారలమ్మలు పుట్టి పెరిగినట్లు చెబుతున్న కోయజాతి వంశవృక్షాలను అధ్యయనం చేసిన పరిశోధకులు మాత్రం సమ్మక్క సారలమ్మలతో పాటు మరో 23 మంది కోయ బిడ్డలు దేవతలుగా పూజలందుకునేవారని చెబుతున్నారు. సమ్మక్క సారలమ్మల మరణ కథనమే ఈ యొక్క సమ్మక్క జాతర అని చెప్పుకోవచ్చండి. ఆమె మరణించిన తర్వాతనే ఆమె ఆనవాళ్లను వాళ్ళ బంధువులు, వాళ్ళ సోదరులు అందరూ కూడా ఆమెను ఒక దేవతగా ఆరాధించడము, అది క్రమంగా ప్రాచుర్యం పొంది ఈ దేశంలో నలుమూలటువంటి భక్తులని తో ఆరాధింపబడడం, పూజింపబడడం అనేది జరుగుతుంది. అది వారి వారి నమ్మక వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. క్లియర్గా చెప్పాలంటే ఈ యొక్క సమ్మక్క జాతర అనేది ఒక నమ్మక వ్యవస్థ. మౌఖిక సాహిత్యం, వాంగ్మయాలను అధ్యయనం చేసిన వారిలో కూడా ఏకాభిప్రాయం లేదు. మధ్యయుగాల కంటే ముందు జానపదులు తమ పాటల్లో, కథల్లో సమ్మక్క ఎవరి బిడ్డ కాదని, కోయ గిరిజనుల కోసమే ఆవిర్భవించిన దేవత అని చెప్పడం జరిగింది. మధ్యయుగాలకు సంబంధించి పరిశోధనలు చేసిన వారు మాత్రం కాకతీయులతో సమ్మక్క సారలమ్మలు యుద్ధం చేసినట్లుగా రాశారు. అయితే వేటికి చారిత్రక ఆధారం లేదు. కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. సమ్మక్కకు యోగశక్తి, చికిత్సా శక్తి ఉన్నందున ఆమెను దేవతగా భావించి ఉండవచ్చని చరిత్రకారులు చెప్పడాన్ని బట్టి ఈ వాదనలకు బలం చేకూరుతోంది. మేడారంకు సంబంధించిన అంటే సమ్మక్క సారలమ్మ కానీ, పగిడిద్దరాజు కానీ వీరిని చూస్తే రుద్రదేవుని కాలంలో, కాకతీయుల కాలంలో
ఈ పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరులు వీళ్ళు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కరువు అదేవిధంగా వీళ్ళు విధించిన శిస్తులకు పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళే గిరిజన నాయకులు. తర్వాత వీళ్ళు దేవతలకు కొలవబడ్డరు. పరిశోధనలు పక్కన పెడితే సమ్మక్క సారలమ్మ వారసులుగా ప్రభుత్వం గుర్తించిన కోయలు కూడా అసలు విషయం తెలియదు అంటున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ దేవతలుగా కొలుస్తున్నామని చెబుతున్నారు. సంతానం లేని చందా వంశస్థులకు సమ్మక్క దొరకడం, ఆమె రాకతో వారింట మంచి జరగడంతో ఆమె దేవత అయిందని పూర్వీకులు చెప్పేవారు అని సమ్మక్క పూజారులు చెబుతున్నారు. రామాయణంలో జనకునికి సీత గనుక నాగేటిశాలలో ఏ విధంగా అయితే లభించిందో అదేవిధంగా చందాపరమయ్య గారి సతీమణికి మరి ఎల్లేరిగడ్డలు తవ్వుతుండగా పాదులు శ్రీ సమ్మక్క దేవత మరి పెట్టెరు పాప రూపంలో లభించడం జరిగినది. మరి సంతానలేమితో బాధపడుతున్నటువంటి ఆ సతీమణి భగవంతుడిచ్చిన దైవంగా బిడ్డగా భావించి వరంగా భావించి ఆ అమ్మాయిని సంతోషంతో తన పరివారంతో బయకపేట గ్రామానికి తీసుకొని వచ్చి మరి వారందరికీ తెలియజేసి మరి ఎంతో సంబరపడుతూ అంగరంగ వైభవంగా ఒక పండుగ రూపంలో ఇంటికి తీసుకొచ్చి అల్లారముద్దుగా పెంచుకోవడం జరిగినది. సమ్మక్క సారలమ్మలపై 1996 నుంచి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు, చరిత్రకారులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. చరిత్రకారులు ఎక్కడా ఏ శాసనం దొరికినా, ఏ చారిత్రక ఆధారం లభించినా అందులో మేడారం సమ్మక్క ప్రస్తావన ఉంటుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే జానపద గిరిజన విజ్ఞాన పీఠం అసలు కథను బయటకు తెచ్చేందుకు భగీరథ ప్రయత్నం మొదలుపెట్టింది. పరిశోధనలను విస్తృతం చేసి కొన్నైనా ఆధారాలు సేకరిస్తామని జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆశాభావంతో ఉంది. సమ్మక్క సారలమ్మల చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేకపోయినా విశ్వాసమే జాతరను నడిపిస్తోంది. జాతర జరగడం వల్ల కోయ గిరిజన సంస్కృతి బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. కోయల ఆచార వ్యవహారాలకు జాతర ఓ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. అనేక ఆదివాసీ జాతుల సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతున్నా కోయ గిరిజనుల అసలు సిసలు జీవన విధానం ఇంకా మనుగడ సాగించడానికి మేడారం జాతరే కారణం అనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు లేవు. అందుకే మేడారం జాతరను హేతువాదులు, నాస్తికులు కూడా గట్టిగా వ్యతిరేకించడం లేదు.